అట్లాంటాలో జరిగిన అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా 19వ కాన్ఫరెన్స్ యూత్ కన్వెన్షన్ కిక్ ఆఫ్ అండ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ సందడిగా జరిగింది. సుమారు 100 మందికి పైగా విచ్చేసిన ప్రవాసాంధ్రులతో పండుగ వాతావరణం నెలకొంది అక్కడ. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాలతో కిక్ ఆఫ్ ఈవెంట్ ఆద్యాంతం ఉల్లాసంగా సాగింది. ఆటా డే థీమ్ పేరుతో నిర్వహించిన కిక్ ఆఫ్ ఈవెంట్ నుంచి కిక్ ఇవ్వగా ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. అమెరికా తెలుగు సంఘం ఆటా ఆధ్వర్యంలో అట్లాంటాలో జరిగిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. 19వ ఆటా మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఫండ్ రైజింగ్ ఈవెంట్ మే 3వ తేదీ ఆదివారం అట్లాంటాలో ఘనంగా జరిగింది. అట్లాంటా డే థీమ్ తో ఏర్పాటు చేసిన ఈవెంట్ కు బంజారా బ్యాంక్వెట్స్ వేదికగా నిలిచింది. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు తెలుగు కుటుంబాల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ సందర్భంగా కల్చరల్ ఈవెంట్స్, డాన్స్ ప్రోగ్రామ్స్ అందరినీ అలరించాయి. ఆటా 19వ మహాసభలు జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మేరీల్యాండ్లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నాయి. ఈ సభల నిర్వహణ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని అట్లాంటాలో ఏర్పాటు చేశారు. అట్లాంటా రీజియన్లోని ఆటా కన్వెన్షన్ డోనర్స్, స్పాన్సర్స్ సహకారంతో $1,75,000 నిధులు సేకరించారు. ఆటా 19వ మహాసభల నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లు, ప్రతిపాదనలు, ప్రణాళికలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డోనర్లను, స్పాన్సర్లను ఆత్మీయంగా సన్మానించారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బానాల, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సాయి సుధిని, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ జీనత్ కందూర్, ఆటా బిజినెస్ చైర్ హరీష్ బత్తిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాంటా డే థీమ్తో ఏర్పాటు చేసిన కిక్ ఆఫ్ ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ఆటా రీజియన్ లోకల్ టీం సభ్యులు శివ గీరెడ్డి, రేవంత్ పచ్చిక, రాజకూరపాటి, శివ త్రిపురనేని, దీపికా భూమన, కవిత కొండ, రమేష్ నల్లవోలు సమన్వయంతో గ్రాండ్ సక్సెస్ చేశారు. ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన డోనర్స్, స్పాన్సర్లకు ఆటా ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్ కేవలం ఫండ్ రైజింగ్ కు మాత్రమే కాకుండా స్థానిక తెలుగు కుటుంబాల కలయికకు అద్భుతమైన వేదికగా నిలిచింది.